వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తీరం వైపు దూసుకొస్తోంది. కళింగపట్నానికి ఇది 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇవాళ రాత్రి గోపాల్పూర్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. విశాఖలో ఈదురుగాలుల బీభత్సంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో పాటు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి జీవీఎంసీ కార్యాలయం సమీపంలో భారీ వృక్షం కూలింది. పార్కింగ్లో ఉన్న లారీ, కారుపై చెట్టు పడింది. అక్కయ్యపాలెం పరిధి శ్రీనివాస నగర్లో కారుపై రావి చెట్టు కూలడంతో ఓ ఇంటి గోడ పూర్తిగా కూలిపోయింది. 51వ వార్డు కళింగ నగర్ మెయిన్ రోడ్డుపై పార్క్ చేసిన కారుపై చెట్టు కూలింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. అటు వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలాసలో రోడ్లన్నీ జలమయంగా మారాయి. రోడ్డుపై మోకాల్లోతు నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సముద్రం పోటెత్తోంది. పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఇక తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నాయి. అటు ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. Heavy to heavy rainfall with an extremely heavy rainfall likely to occur at a few places over the districts of Srikakulam, Parvatipuram and Vizianagaram districts during next 24 hours. And heavy to very heavy rainfall likely to occur at one or two places over the districts of Visakhapatnam, Anakapalli and Alluri Sitaramraju during the next 24 hours. Winds, the strong surface winds 40 to 50 to 60 kilometers per hour, gusting to 70 hours likely to prevail over the districts of North Coastal Andhra Pradesh.